రమాదేవి గారు మేడం, ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వీళ్ళు సమర్థించుకున్నటువంటి వీడియోలు కూడా మీరు చూసే ఉండొచ్చు. ఎక్కడా క్షమాపణ అనేది లేదు. క్షమాపణ అనేది లేకుండా ఈ మొత్తం సమస్యకి సెంటర్ అయినటువంటి ఆ కృష్ణరాజు అన్న అతను ఒక వీడియో రిలీజ్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టేసి ఈసారి ఎక్కడ కొన్ని వెబ్ పేపర్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఎక్కడ అమరావతి ఏరియాలో లేదా విజయవాడ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడో బ్రోతల్ హౌస్లు ఉన్నాయట, ఇద్దరిని పట్టుకున్నారట, ఆ వార్తలు మనకు చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు సార్ మేడం ఇతను? అంటే దేశంలో ఎక్కడైనా కానీ రోజువారీ వార్తలు ఎక్కడో చోట వింటూనే ఉంటాం కదా, దాన్ని పట్టుకొని మొత్తానికి ఆపాదించేసేసి దానికి కూడా క్షమాపణ చెప్పకుండా ఈ రకంగా వక్రీకరించారని చెప్పి ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఫోన్ ఆఫ్ చేసుకొని అబ్స్కాండ్ అయ్యి పారిపోయి తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఇది ఒక ఎత్తు అయితే, మరి దాన్ని నడుపుతున్నటువంటి యాజమాన్యం మేడం, మనం ఏదన్నా ఒక న్యూస్ పేపర్లో చిన్నపాటి తప్పు దొరికినా లేదంటే అర్థం మారినట్టుగా అనిపించినా వారి దృష్టికి రాగానే ఎవరు కంప్లైంట్ చేసినా చేయకపోయినా రెండో రోజే యాజమాన్యం తరపున ఒక చిన్నపాటి రీజాయిండర్ వేస్తారు. అక్కడ సవరణ అని, ఇది ఈ రకంగా పడింది, మన్నించగలరు, లేదంటే దీని అర్థం అది కాదు, దీని భావన ఇలా అర్థం చేసుకోవాలి అనేది. ఇంత పబ్లిక్గా అంత టైం ఇచ్చి అంత క్లియర్గా కనపడుతుంటే మళ్ళా అదే సోకాల్డ్ జర్నలిస్టు రెండో రోజు డిబేట్లో కూర్చొని మా మేడం చాలా మంచిది, మా సారు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు నన్ను అడగలేదు అంటే ఏంటండి? ఇది సహేతుకంగా భావించారనే కదా. ఇంకా మాట్లాడితే ఈరోజు ఆలపాటి సురేష్ గారు అంటున్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్న కానీ మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఇది ఆల్రెడీ ప్లాన్డ్గానే మాట్లాడారో అనిపిస్తుంది. ఒక ఎజెండా లాగా ముందే తీసుకొని ఇది ఈ రకంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ రకంగా ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలనే రీతిలోనే ప్లాన్గానే జరిగినట్టుగానే అనిపిస్తుంది. మరి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కింద జర్నలిస్టుల వరకు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఈరోజు మన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎవరైతే నిరసనలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాక్షసులు, పిశాచులు, ఇంకాస్త ముందుకెళ్ళామో శంకర్ జాత్ అంటాడా? సో ఇక్కడ వీళ్ళ విధానం క్లియర్గా అర్థమవుతుంది మేడం. మరి మీ ఒపీనియన్ యాజ్ ఏ మీరు ఐద్వాగ్ కూడా స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. యువర్ ఒపీనియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అస్ అండ్ వెరీ మచ్ మ్యాటర్. ఒకసారి ఆడియో మీట్లో ఉంది రమాదేవి గారు. సురేష్ గారికి, అలాగే ఈ రోజు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, విజయ్ కుమార్ గారు, అందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా చాలా దురదృష్టకరమైన, నీచమైన. ముందుగా కృష్ణంరాజు గారు సాక్షిలో మాట్లాడుతూ అమరావతిని వేశ్యల నగరం అంటే దేవతల నగరం అనే దానికి కౌంటర్ చేయడానికి వేశ్యల నగరం అని చెప్పేసి అనడాన్ని మనందరం కూడా ఖండిస్తున్నాం. మేము మహిళా సంఘంగా కూడా ఖండిస్తున్నాం. ఇది చాలా నీచమైనటువంటి మాట మాత్రమే కాదు, దాన్ని తిరిగి సమర్థించుకుంటూ మాట్లాడారు ఆయన. ఆయన ఏమంటారు అంటే, ఒక సామాజిక సమస్యని రాజకీయ సమస్యగా మారుస్తున్నారు అంటారు. సామాజిక సమస్యగా మీరు దాన్ని రిఫ్లెక్ట్ చేశారా డిస్కషన్ లో? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు భారతదేశంలో మహిళలు వ్యభిచార వృత్తిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. దీని నుంచి ఎలా పరిష్కారం చేయాలా, పరిష్కారం కోసం ఏం చేయాలా అని చర్చ చేశారా? ఆ రకమైనటువంటి చర్చ చేస్తుంటే ఇంత రభస జరిగి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవంగా దాని మీద ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ కోసం డిమాండ్ చేయొచ్చు. కానీ దానికి భిన్నంగా అమరావతి రాజధానికి సంబంధించి దాని క్వాలిటీ ఏంటి అనేటటువంటిది విశ్లేషణ చేసేటటువంటి సందర్భంలో మీరు ఇది వేశ్యల రాజధాని అని అంటే, అమరావతి రాజధాని మహిళలు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా బాధపడేటటువంటి అంశం. ఈ అంశాన్ని ఇప్పటికి కూడా గుర్తించుకోవడం అనేటటువంటిది జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు అని చెప్పి మనం అనాల్సి వస్తుంది. రెండు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈరోజు మాట్లాడుతూ దీన్ని వ్యతిరేకించే వాళ్ళంతా పిశాచులు, రాక్షస గణాలు. ఒక వ్యాఖ్య వస్తే ఆ వ్యాఖ్యని మంచో చెడో మాట్లాడటం అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్.
ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆగ్రహం చెందడం అనేటటువంటిది చాలా సవ్వైనటువంటి విషయం. దాని మీద రాక్షసులు పిశాచులు అని చెప్పేసి అనడమే కాకుండా మనందరం ఈరోజు నిరసిస్తున్నది ఏమిటి అంటే సంకరజాతి అని చెప్పేసి అనడం. ఈ సంకరజాతి అనేటటువంటి పదాన్ని ఉపయోగించచ్చా? దాని అర్థం ఏమిటి? ఈరోజు మహిళలకు సంబంధించి కూడా మనం మాట్లాడేటటువంటి సందర్భాల్లో, ట్రాన్స్జెండర్స్ ఉపయోగించేటటువంటి సందర్భాల్లో కూడా సరైనటువంటి పదజాలం ఉపయోగించాలా అని చెప్పేసి మనం మాట్లాడుతాం. అలాంటిది ఒక అర్థంలో తీసుకుంటే వాస్తవంగా హైబ్రిడ్ వెరైటీ ఈజ్ మోర్ బెటర్ అనేది కదా. మీరు రాక్షసులు పిశాచులు అనేటటువంటిది పెట్టి ఈ రాక్షసులు పిశాచుల్లో ఉన్నటువంటి చెడ్డ గుణాలంతా కలిపినటువంటి ఒక సంకర జాతి ఆందోళన చేస్తున్న వాళ్ళు, ఇదే కదా మీరు అర్థం మాట్లాడుతుంది. ఈ రకంగా ఆందోళనకారుల మీద మీరు మాట్లాడచ్చా? ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా, ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి మీకు మీ స్థాయికి వ్యాఖ్యలు తగునా అనేటటువంటిది ఇవాళ ఎవరైనా ప్రశ్నించేది, వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. మూడో అంశం ఏమిటంటే దీనికి నేపథ్యం ఏమిటి అనేటటువంటిది మనం చర్చ చేసుకోకపోతే ఈ జరుగుతున్నటువంటి విషయాలకి పరిష్కారం ఎక్కడ? ఇవాళ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు, అలాగే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందనేటటువంటిది డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ చేయొచ్చు, రేపు బెయిల్ తెచ్చుకోవచ్చు, కేసు రేపు ఉంటుందా పోతుందా అనేటటువంటిది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఉన్నటువంటి చట్టాల్లో చాలా లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చట్టాలు సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన మార్పులు లేవు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ రకమైనటువంటి చర్చలు అంటే తమ యొక్క రాజకీయ కక్షని తీర్చుకోవడానికి మహిళల్ని ఉపయోగించుకోవడం, మహిళల్ని టార్గెట్ చేయడం, మహిళల్ని షీల్డ్ గా చేసుకోవడం అనేటటువంటిది సబబైనటువంటి పద్ధతేనా? దీన్ని మనం నిరసించలేకపోతే ఈ రోజు వేసలు అన్నారు, రేపు ఇంకొక మాట అనొచ్చు, రేపు ఇంకొకటి అనొచ్చు, ఇంకొకరు పవర్ లోకి వస్తే ఇంకొకరు అనొచ్చు. ఇందులో తల్ల చెల్ల అక్క భార్య దీంతో ఏం లేదు. ఎవరినైనా ఏమైనా మహిళలైతే ఏమైనా మాట్లాడచ్చు అన్నమాట. ఈ ఏమైనా మాట్లాడేటటువంటి పద్ధతి మన ఆంధ్ర రాష్ట్రంలో పీక్ స్టేజ్కి చేరింది. దీన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తా ఉన్నాం. మన వాళ్ళని అంటే ఒకటి, ఎదుటి వాళ్ళని అంటే ఇంకొకటి అనేటటువంటి పద్ధతుల్లో భావించడం అనేది ఏదైతే ఉందో ఇది మొత్తం అందరూ కూడా ఇలాంటి సంభాషణలే రాజకీయాలకు సంబంధించి రాకూడదు. ఇలాంటి సంభాషణలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఇది ప్రభుత్వాలు అవసరమైనటువంటి చట్టంలో మార్పులు చేయాలి, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మా వరకు మేము మహిళా సంఘాలన్నీ 1, 2, 3 సార్లు పోలీసులకు పిటిషన్స్ ఇచ్చాం, ఇంక్లూడింగ్ అస్. మా మీద కూడా వ్యాఖ్యానాలు చేసినవి ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు భార్య మీద చేసినవి ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, రాహుల్ గాంధీ తల్లి గురించి చేసినటువంటివి ఉన్నాయి. హేమమాలిని బొగ్గల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మెనీ ఆ వ్యాఖ్యలన్నీ నేను ఇప్పుడు చెప్తే ఇంత దుర్మార్గంగా మాట్లాడారా? మీకు చాలా మంది గుర్తుండొచ్చు. బహుశా 2016 అనుకుంటాను, ఆనాడు మాయావతి బీజేపీతో కాకుండా ఒప్పందం చేసుకున్నందుకు పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అన్నారు. ఈ ప్రాస్టిట్యూట్ అనేటటువంటి పదాన్ని అసలు ఉపయోగించచ్చా? ఏ సందర్భంలో ఉపయోగించాలి? ఈ ప్రాస్టిట్యూషన్ ఈరోజు మగవాళ్ళు కూడా చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు భాష గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలా? ప్రాస్టిట్యూట్ అనేది ఒక స్త్రీలింగంగా ఉంది తప్ప పురుషలింగానికి సంబంధించేది లేదు కదా. అంటే స్త్రీలు ప్రాస్టిట్యూషన్ ని చేసినటువంటి దాన్ని తప్పుపట్టేటటువంటి ఒక సమాజము ఆనాటి నుంచి ఈ రోజు కూడా మనం కొనసాగడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఆయన ఏం మాట్లాడారు? నేను ఉద్దేశించింది అది కాదు, నేను సామాజిక సమస్యను రిఫ్లెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మాట్లాడచ్చా? స్త్రీల యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం కాదా వేశ్య అనే పదాన్ని ఉపయోగించడం అనేటటువంటిది? ఇది జర్నలిస్ట్ గా అర్థం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇది మనందరం కూడా కలిసి అడగాల్సినటువంటిది. ఇది రాజకీయాలకు అతీతంగా అడగాల్సినటువంటి ప్రశ్న. రాజకీయ పరిభాషలో, సామాజిక పరిభాషలో, చట్ట సభల్లో, పబ్లిక్ సభల్లో
ఆడవాళ్ళని గౌరవించేటటువంటి పదజాలం, ఆడవాళ్ళని తక్కువ చేసేటటువంటి పదజాలం, ఆడవాళ్ళ అందచందాలు వర్ణించేటటువంటి పదజాలం, ఆడవాళ్ళు ఎవరితో పడుకున్నాడనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవడికి హక్కు ఉందండి? నువ్వు నీ బిడ్డని ఎవరితో కన్నావు అని అడిగే హక్కే నా ఇష్టం. నేను ఎవరితోనైనా కంట, అది నా ఇష్టం, నాకున్నటువంటి హక్కు. కానీ ఎవడైనా సరే ఆ ప్రశ్న వేస్తే అలాంటి వాడిని ఏం చేయాలి? అలాంటి వాడిని రాజకీయాల నుంచి మార్చేయాలి. నువ్వు ఎవరితో పడుకున్నావు అనేటటువంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉండేటటువంటి హక్కు ఉంటే, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రుల తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తా ఉంటే, ఈ కామెంట్స్ చేసేటటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయా ఇప్పటిదాకా? నేను స్వయంగా ఇంతకు ముందు రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ కూడా, నేను ఆమె హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే, ఎలక్ట్ అయినప్పుడే వెళ్ళి ఆమె మంత్రిగా అవగానే ఆమెకు అభినందనలు తెలియజేసి మా సంఘం నుంచి సోషల్ మీడియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇష్టారాజ్యమైనటువంటి వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి, బూతులు, బండ బూతులు, మనం కనీసం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి బండ బూతులు నడుస్తా ఉన్నాయి. ఎందుకని దాని మీద సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు? ఎందుకని అవసరమైన పెట్టలేరు? ఎవడైతే పార్లమెంటరీ వ్యతిరేకమైనటువంటి భాష మాట్లాడుతున్నాడో, ఎవరైతే ఆడవాళ్ళను ఉద్దేశించి బూతులు మాట్లాడుతున్నారో, అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి గత సంవత్సర కాలం నుంచి చేస్తున్నటువంటి పని ఏమిటి? లేదు అంతకుముందు చేస్తున్నటువంటి, అంతకుముందున్న ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటి? మీకు సురేష్ గారు, మీకు గుర్తుండి ఉంటుంది, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని మనం పెహల్గామ్ లో చూసాం. 6 రోజులు పెళ్ళై హిమాన్షికి భర్తని కళ్ళెదురు కూలిపోయింది. ఏం మాట్లాడింది అమ్మాయి? మనం హిందువులు ముస్లింలు అని మాట్లాడుకోవద్దు, శాంతి కావాలి, ఎవడైతే కాల్చి చంపాడో అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. మాట్లాడింది ఏమైనా తప్పుందా? మీరైనా, నేనైనా, ఈ చర్చలో కూర్చున్న శ్రీనివాస్ గారైనా, విజయ్ కుమార్ గారైనా, లక్ష్మణ్ గారైనా, ఎవరిమైనా అడిగేది ఏమిటి అంటే నేరం చేసినటువంటి వాళ్ళని శిక్షించమని. హిమాన్షి అంత బాధలో కూడా ఏం మాట్లాడింది? మన మధ్య విభేదాలు కాదు, అలాంటి ఉగ్రవాదులను ఏరియాలా అని ఏం మాట్లాడేది హిమాన్షిని? ఈ అమ్మాయికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ కాలేజీలో చదువుకునేటప్పుడే తిరిగింది, కాశ్మీరీ పిల్లల రూములకు వెళ్ళింది, అసలు భర్తని కావాలని తీసుకువెళ్ళింది, పెహల్గాము తీసుకువెళ్ళి ప్లాన్ చేసింది. ఇలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి లోపల పడేస్తే కదా ఈ కృష్ణరాజు లాంటి వాళ్ళకి, లేకపోతే ఈ కొమ్మినేని శ్రీనివాస్ రావు లాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేది. వీటి మీద మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం ఈరోజు ఈ మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే రూట్ కాజ్, ఆడవాళ్ళని ఏమైనా మాట్లాడచ్చు. 33% ఉండాలండి. 33% ఉండాల్సిన చోట చట్టసభల్లో ఎంతమంది ఉన్నాం ఇవాళ? 11% ఉన్నాం. కాస్త కూస్త ధైర్యం తెచ్చుకొని మహిళలు రాజకీయాల్లోకి వస్తా ఉంటే, మహిళలు ఉద్యమాల్లోకి వస్తా ఉంటే, మీరు హిమాన్షి అంశాన్ని ప్రస్తావించారు, దాని తర్వాత కూడా ఆగలేదు అవి. స్వయంగా ఎవరైతే ఐ మీన్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని, నేవీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మహిళలు ఇద్దరు కూడా మనకి లెఫ్టినెంట్ కల్నల్స్, ఒక ఆవిడ ముస్లిం ఖురేషి, ఏమన్నాడు? బీజేపీ ఎంపీనా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బీజేపీ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, ఏమన్నాడు? ఇది టెర్రరిస్టుల యొక్క సోదరి, టెర్రరిస్టుల యొక్క సిస్టర్ అని చెప్పేసి అన్నాడు. సిస్టర్ అనడం కాదు, మిస్త్రీ డాటర్, ఆయన ఆఫీసర్. ఆయన చేసిన పని ఏమిటి? యుద్ధ విరమణ గురించి ప్రకటన చేశాడు. ఆయన యుద్ధ విరమణ గురించి ప్రకటన చేస్తే ఏం మాట్లాడారు? నీ కూతుర్ని రేప్ చేస్తామని. నాకు ఇప్పుడు రేప్ అంటే గుర్తొస్తుంది. ఒక పాప ఆనాడు మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్ లో అమ్మాయి యూనివర్సిటీలో చదువుతుంది, ఢిల్లీ యూనివర్సిటీలో, తండ్రిని కోల్పోయింది యుద్ధంలో. ఆ అమ్మాయి అన్నది ఏమిటి అంటే, ఈ యుద్ధమే లేకపోతే నా తండ్రిని కోల్పోయేదాన్ని కాదు నేను. ఏ కూతురైనా తండ్రి చనిపోతే వచ్చే రియాక్షన్ అది, యుద్ధం లేకపోతే ఈ ప్రమాదం ఉండేది కాదు కదా అని. ఏమన్నారు అమ్మాయిని? రేప్ చేస్తాం మిమ్మల్ని. ఈ రేప్ అనేటటువంటిది ఇంత విచ్చలవిడిగా ఉపయోగిస్తా ఉంటే, విచ్చలవిడిగా దాడులు చేస్తా ఉంటే, ఈ దాడులు చేసేటటువంటి వాళ్ళ మీద మన రాష్ట్రంలో కూడా మిత్రులారా, ఈ రోజు ఉన్నటువంటి మహిళా మినిస్టర్స్ మీద, మహిళా ఎమ్మెల్యేస్ మీద వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో మినిస్టర్స్ గా ఉన్న, మహిళా మినిస్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తాం. అసలు రాజకీయాలు లేని వాళ్ళని తీసుకొచ్చి
వ్యాఖ్యానించిన వాళ్ళని కూడా మనం చూసాం. వీటి మీద మనందరం సీరియస్ గా డిబేట్ చేయాల్సిన అవసరం ఉందని మేము ఇటువంటి ఫెనటిజానికి ఎవరు అతీతులు కాదని ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మరొకటి జరిగింది మేడం. ఐ విల్ రిమైండ్ యూ, CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఐ మీన్ హయ్యర్ అథారిటీ, ఈవెన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కమాండర్లు అందరికన్నా పైన ఉన్నటువంటి వ్యక్తి, డైరెక్ట్గా రాష్ట్రపతి చేత నియమించబడ్డ వ్యక్తి ఆయనే మనకు సుప్రీం, ఏది చీఫ్ అన్ని దళాలకి సుప్రీం అయినటువంటి ఆయన రాయిటర్స్తో, ఇంటర్నేషనల్ మీడియా రాయిటర్స్తో మాట్లాడుతున్నప్పుడు మేము విజయవంతంగా ఆపరేషన్ సక్సెస్ చేసాము, ఆపరేషన్ సింధూర్, దానిలో భాగంగా మేము కూడా కొంత లాస్ను ఫేస్ చేయాల్సి వచ్చింది, అది చిన్నదైనా కానీ తప్పేం ఇబ్బంది ఏం లేదు అని 1 or 2 ఫ్లైట్స్ కోల్పోయాము, జెట్స్ కోల్పోయాం అన్నారు. అది రఫేల్ జెట్సా 1, 2, 4, 5 అప్రస్తుతం, 1, 2 మా పోయినని చెప్పేసి ఆయన బయట వేరే దేశంలో ఉన్నప్పుడు ఫారిన్ మీడియాతో మాట్లాడి చెప్తే, ఇంటర్నేషనల్ మీడియాతో, ఆయన్ని వదలలేదు, ఆయన్ని కూడా ట్రోల్ చేస్తారు. అంటే యుద్ధంలో మనమేం కోల్పోమా? కాదు, యుద్ధం అన్న తర్వాత ఎంతో కొంత నష్టం ఉంటుంది కదా. కాదు, నాకు అర్థం కాదు. ఒక గేమ్ ఆడినప్పుడు ఒక విన్నర్ ఉంటాడు, ఒక విన్నర్ ఉన్నాడు కాబట్టి అవతల పెట్టి అసలు పాయింటే రాదా? అవతల పెట్టుకో ఒక పాయింట్ కూడా కోల్పోడా? కామన్ సెన్స్. ఇంకొకటి, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళంతా కూడా సోకాల్డ్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ యూత్. మరి నేషనలిజానికి, సూడో నేషనలిజానికి మాట్లాడితే సెక్యులర్, సూడో సెక్యులర్ అంటారు. సెక్యులరు, సూడో సెక్యులరు తెలుగులో చెప్తాను, లౌకిక, కుహనా లౌకిక. మరి ఇదేంటి? జాతీయవాదం, కుహనా జాతీయవాదం. డోంట్ యు నో వాట్ ఈజ్ నేషనాలిటీ అండ్ వాట్ ఈజ్ సూడో నేషనాలిటీ? సురేష్ గారు, నేను మీకు ఇంకొకటి గుర్తు చేయాలి. శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా ఆలోచించాలి. ఒక అమ్మాయి చాలా పవర్ఫుల్, షీఈస్ ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్, వైసీపీని ఎదిరించడంలో గట్టిగా నిలబడింది. అలాంటి అమ్మాయి కాన్స్టిట్యూషన్ ని సమర్థిస్తూ మాట్లాడినందుకు, వీఆర్ సెక్యులర్ అన్నందుకు, ఈ దేశం భారతం, రామాయణం మనందరం చదువుతాం. ఇట్ ఈస్ ఏ స్టోరీ, ఇదొక ఇతిహాసం. ఇంతవరకు అది చరిత్రగా రుజువు కాల. చరిత్రగా రుజువు అయితే చాలా మంది ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు, రాముడు, సీత ఎప్పుడు పుట్టారు, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వెళ్ళటానికి సమయం లేదనుకోండి. బట్ ఇట్ ఈస్ ఏ హిస్టరీ కాదు, ఇట్ ఈస్ ఏ స్టోరీ. మనం దాన్ని చదువుకుంటున్నాం, దానిలో ఉన్న మంచి చెడ్లు చర్చించుకుంటాం. కానీ మనల్ని నడిపించేది రాజ్యాంగం. మనందరం మాట్లాడుకుంటుంది ఇప్పుడు రాజ్యాంగం గురించి. చట్ట ప్రకారం కృష్ణంరాజు మీద చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారం కొమ్మినేని మీద చర్యలు తీసుకోండి. జర్నలిజం అనేది చట్టానికి లోబడి పనిచేయాలి. మీరు ప్రస్తావించారు, ఏదైనా ఒక అంశం తప్పుగా రాస్తే మళ్ళీ రిజాయిండర్ వెయ్యాలి, దాన్ని కరెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి వర్షన్ ఇవ్వాలి. ఇది జర్నలిజం పార్ట్. దేని గురించి, ఏ సందర్భంలో మాట్లాడుకుంటున్నాం? ఓ చట్టము, ఒక నిబంధన, ఒక పద్ధతి, దాన్ని పాటించాలి, అందరం దానికి బైండ్ అయి ఉండాలి అని. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగానికి బైండ్ అయి మేము పనిచేస్తాము, మేము ఈ రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ గా ఉంటాము అని చెప్పినందుకు ఒక అమ్మాయి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏమిటి నేరం? చేసిన నేరము అంటే ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడటం. అంటే మన గొంతుని మనమే కోసుకోవడం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే డెమోక్రసీని, టీడీపీకి సంబంధించినటువంటి నాయకురాలే కదండి. అమ్మాయి మాట్లాడిన దానిలో తప్పుంటే, బీజేపీ సంఖ్యలో ఉన్నారుగా, కొద్దిగా లక్షణాలు వంట పట్టించుకున్నట్టున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఇలాంటి ట్రోలింగ్స్ లో చాలా ముందుందండి. చాలా మంది ఆపరేషన్ సింధూర్ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏమిటి అసలు ఆ పేరు పెట్టడం ఏంటి? అంటే భర్త చనిపోతే భార్య బొట్టు తీసేయాలా? నీ బొట్టు నేను నిలబెట్టడానికి ఆపరేషన్ సింధూర్ చేస్తున్నానని చెప్తారా? అసలు ఈ ఆచారమే తప్పుడు ఆచారం అని చెప్పారు. మేడం, మనం ఇంకా అంత డీప్ గా వెళితే అర్థం చేసుకునే బుర్రలే ఉంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆడవాళ్ళంటే తక్కువ అనేటటువంటి ఒక పితృస్వామ్య భావజాలం ఏదైతే రమాదేవి, మనం అంటే నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, మీరు మాట్లాడొచ్చు. మనం ఇంకెప్పుడన్నా, మనకి సమయభావం కూడా ఉంది, మనం ఎప్పుడన్నా అటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు we will give ample time and we will discuss in depth, no problem. కంక్లూడ్ చేసేద్దాం మేడం ప్లీజ్. ఆడవాళ్ళని వేశ్య అనడం కూడా ఒక పితృస్వామ్య భావజాలం అనేది ఫస్ట్ గుర్తించాలి. జర్నలిస్ట్ గా
ఆయనకి తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో తెలియదు మేడం, సామాజిక తెలియదు సమస్యని తెలియదు. అందుగురించి చూడండి మేడం, లక్ష్మణ్ గారు మాట్లాడినంతసేపు కనీసం ఆ పదం ఎత్తడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే ఆయనకున్నటువంటి పర్సనల్ సెన్సిటివిటీ అది. కాబట్టి కానీ అదే జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఏం చేశారో మనం చూసాము. సరే, ఇప్పుడు మనకేంటంటే ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి కాబట్టి మనం ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కూడా రకరకాల సందర్భాల్లో వాడాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి. కాబట్టి ఆ సెన్సిటివిటీస్ లేకపోవడం మూలంగానే కదా ఈరోజు మరో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత జరిగిన తర్వాత వచ్చి శంకరజాత్ అన్న మాట మాట్లాడేవాడా? ఇదే ఉంటే, ఆసోయే ఉంటే. అందువల్ల మీ ద్వారా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పటికైనా సరే ఆయన క్షమాపణ చెప్పి ఈ వివాదానికి తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. సజ్జల కూడా ఆయన ఒక ముఖ్యమైన పార్టీకి నాయకుడుగా ఉండి గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఆయన ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ఆయన స్థాయికి తగింది కాదు. ఆయన కూడా దాన్ని గుర్తించి తప్పనేటటువంటిది వాళ్ళ రిగ్రెట్స్ రావాలి. అలాగే సాక్షి ఛానల్ కూడా, సాక్షి యాజమాన్యం కూడా ఈ తప్పొప్పుల గురించి వాళ్ళ వైపు వర్షన్ని వాళ్ళు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటివి రాకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. అలాగే వీటిని సమూలంగా పరిష్కరించే వైపు కూడా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రకటించాలి. అవసరమైనటువంటి చట్ట మార్పులు చేయాలి. అందుకు తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ రమాదేవి గారు, విజయ్ కుమార్ గారు, లక్ష్మణ్ గారు అండ్ శ్రీనివాసరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.